global and washing days respected on the dais, and our today's speaker Dr. Krishna all on the dais, students, teachers, అందరికీ నా నమస్కారం. నేను రోటరీ ప్రెసిడెంట్ శ్యామ్ అగర్వాల్. అందరికీ స్వాగతం చేస్తున్నాము. ఇవాళ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఉన్నది. మనకు డైలీ డే బై డే రూటీన్లో మన చేతుని ఏం ముఖ్యం ఉన్నది, చేతుని ఎట్లా మనం తినాలన్నా, ఎట్లా వాషింగ్ చేసి ఎట్లా, ఎందుకంటే వ్యాధి నానా ప్రకారం వ్యాధి వస్తున్నది. దానికోసం మనము ఇలా మా డాక్టర్ గారు మీకు అందరికీ డీటెయిల్గా చెప్తారు. అందరికీ మళ్ళా ఒకసారి నేను స్వాగతం చేసి మానికోన్ స్కూల్ మా మేనేజ్మెంట్కి నేను ధన్యవాదాలు ఇస్తున్నాము. ఎందుకంటే మా రోటరీకి ఇది నాకు ఒకటి ప్రోగ్రాం కోసం ఇలా మాకు డేట్ ఇచ్చినాడు. మా ప్రసాద్ గారికి, మా శివమ్మ గారికి అందరికీ ధన్యవాదాలు ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు లంచ్ వెళ్తారు, అవునా? హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, దానికి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, చేసుకోకపోతే ఎలా, దీనికి అవగాహించడానికి మనం ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నారు. సో మీరు అందరూ శ్రద్ధగా ఇవి దాన్ని పాటిస్తే మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. రొటీన్గా చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ మీరు ఇంకేదో చేయాలి, ఇంకేదో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ మానికాన్ ప్రెస్టీజియస్ 70 years ప్లస్ లాంటి చారిత్రాత్మక స్కూల్లో, ఈ స్కూల్ ప్రాంగణంలో నాకు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ద్వారా ఆహ్వానాన్ని ఇక్కడ రావడం అనేది నేను చాలా లక్కీగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్స్ మేము బయట చాలా చేస్తూ ఉంటాము, ఊళ్ళలో కానీ కాలేజెస్లో కానీ ప్రోగ్రామ్స్ అవి చేసినప్పుడు, హెల్త్ క్యాంప్స్ చేసినప్పుడు ఏదైతే డాక్టర్గా వృత్తి నిర్వహిస్తున్నాం అనుకుంటాము. కానీ ఇదే పని ఒక స్కూల్ ప్రాంగణంలో చేసినప్పుడు మా మెమరీస్ అవి కూడా చేసి ఉంటాయి. సో మా పాత జ్ఞాపకాలు, మేము కూడా ఇలాంటి స్కూల్లో బడిలోనే చదివి స్టేజ్ వరకు వచ్చాము. కాబట్టి అది హాఫ్ అన్ అవర్ అయితే 30 నిమిషాలు అయితే మీ అందరికీ కూడా మీ అందరితో స్పెండ్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఇట్టి అవకాశాలు ఇచ్చినందుకు మా రోటరీ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి కూడా, శ్యామ్ సార్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పోతే ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అనేది జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. సో ఆ ప్రోగ్రామ్కి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు పూనుకోవడము, అండ్ దీనివల్ల ఒక కమ్యూనిటీకి, ఒక సమాజానికి, ఒక జిల్లా నలుగురు కూడా ఈ సమాజానికి ఈ మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఇప్పుడు కూడా సేవాభావంలో ముందుండే రోటరీ క్లబ్ వారికి ఈ సందర్భంగా బీయింగ్ ఏ రొటేరియన్ డాక్టర్ హరికృష్ణ ఉంటే నేను రొటేరియన్ కాబట్టి ఒక రొటేరియన్ మెంబర్గా మా రొటేరియన్ ఫ్యామిలీ ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఇప్పుడు చేస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా డాక్టర్కి అభినందిస్తున్నాను సార్, ధన్యవాదాలు. అండ్ ఈరోజు మరియు వేదికలు అనుగ్రహించిన ఇతర పెద్ద మనుషులకి, మా తోటి డాక్టర్ సోఫిల్ గిరి పీడియాట్రిషియన్, నాతో పాటు మా హాస్పిటల్లో తను కూడా గత 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మాకు ఈ నాలెడ్జ్ని మీ అందరికీ కూడా షేర్ చేసి ఈ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అనే దాన్ని ఎందుకు జరుపుకుంటారు, దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఏంటి అనే దానికి మీ ద్వారా అందరికీ తెలియజేయడంతో కాకుండా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. పోతే 2008లో ఈ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అనేది స్టార్ట్ చేశారు. మెయిన్ ఏకైక లక్ష్యం ఏంటంటే మనము డే టు డే లైఫ్లో ఈ హ్యాండ్ వాష్ అనేది చాలా 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 ప్రాముఖ్యతతో సంతరించుకుందన్నమాట. ఈ హ్యాండ్ హైజీన్ అనేది, హ్యాండ్ వాష్ అనేది ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎంతసేపు చేయాలి, చేయకపోతే నష్టాలు ఏంటి, చేస్తే లాభాలు ఏమున్నాయి అనే విషయాన్ని ఒక 15 నిమిషాలు ఒక చిన్న పాఠం లాగా మీకు చెప్తాం, బోర్ కొట్టకుండా. ఎందుకంటే ఇది మీరు వెళ్ళేసి మీ ఇంట్లో కావచ్చు, మీ కాలనీస్లో కావచ్చు, మీతోటి
మిత్రులకు కూడా కావచ్చు, మీరు ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో తల్లిదండ్రులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ అనేది లౌడ్ అండ్ క్లియర్ వెళ్ళాలన్నమాట. సో ఇటీవల కాలంలో 2020 మనము మన జనరేషన్ చూసిన అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కోవిడ్ అనే మహమ్మారి వచ్చింది. ఈ కోవిడ్ వచ్చినప్పుడు, COVID-19 వచ్చినప్పుడు అప్పుడు కానీ అర్థం కాలేదు మన జనరేషన్కి అసలు ఈ హైజీన్ ఏంటి, వ్యక్తిగత శుభ్రత ఏంటి, పరిసరాల శుభ్రత ఏంటి, ఈ వ్యక్తిగత శుభ్రతతో పాటు కమ్యూనిటీ లెవెల్లో శుభ్రత ఉంటే ఎలా ఉంటుంది, అండ్ ఈ కాఫ్ హైజీన్ అంటే ఏంటి, హ్యాండ్ హైజీన్ అంటే ఏంటి, ఈ రెస్పిరేటరీ ఎటికెట్ ఏదైతే మనం పాటిస్తామో వీటన్నిటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రపంచానికి మొత్తానికి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ COVID-19 మనం చూసాము. COVID-19 వచ్చినప్పుడే మన అందరి గవర్నమెంట్కి హ్యాండ్ వాష్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, హ్యాండ్ వాష్ యొక్క చేయకపోతే కదా డిసీజెస్ ఎట్లా స్ప్రెడ్ అవుతాయి. పోతే ఈ హ్యాండ్ వాష్ డే అనే దానికి మనము మీరు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు ఇక్కడ పొద్దున్న 9 గంటలకు వచ్చిన తర్వాత 4 o'clock మీరు ఇంటికి వెళ్తారు. 4 o'clock వరకు మీకు ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ బ్రేక్ చేస్తారు, ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్ చేస్తారు. సో ఈ 3 కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అండ్ శానిటేషన్, ఈ 3 ద్వారానే మన భారతదేశంలో 5 సంవత్సరాల లోపల పిల్లలు ఏదైతే ఉంటుందో 5 సంవత్సరాల లోపల పిల్లలు 3 అతి ముఖ్యమైన డిసీజెస్తో చనిపోతున్నారు. అదేంటంటే ఇండియాలో ఇప్పుడు కూడా ప్రతి మినిట్కి ఒక బాబు న్యూమోనియా బారిన పడుతున్నారు. ఇప్పుడు కూడా ఇండియాలో, భారతదేశంలో ఎవ్రీ మినిట్ 1 న్యూమోనియా చైల్డ్ ఈజ్ డైయింగ్ ఆర్ సఫరింగ్ ఆర్ ఏదైతే రకంగా సఫర్ అవుతున్నారు. మన భారతదేశంలో ఇప్పటికి కూడా ప్రతి 5గురిలో 2 పిల్లలు డైరియా అతిసారంతో చనిపోతున్నారు, లేకపోతే ఏదైతే సీరియస్ అయ్యి హాస్పిటల్ పాల్గొంటున్నారు. సో మనం ప్రతిరోజు మనం చూసే ఈ కార్యక్రమం డిసీజెస్లో ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే అంటు వ్యాధులు, సంక్రమిత వ్యాధులు, అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే వ్యాధులు, వీటన్నిటిలో అతి ముఖ్యమైన పిల్లలు, వీళ్ళందరూ పిల్లలు కాబట్టి మిగులు దృష్టిలో చెప్పేది ఏంటంటే డైరియా, అతిసార, లేకపోతే నిమోనియా, లేకపోతే ఫ్లూ జ్వరాలు. ఫ్లూ అంటే ఏంటి, సింపుల్ సాధారణ సర్ది, సాధారణ జలుబు, ఇవన్నీ కూడా కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కమ్యూనిటీలో అంటే ఏంటి, స్కూల్స్లో, బడిలో, గుడిలో ఎక్కడైతే నలుగురు జమ అవుతారో, కాంగ్రిగేషన్ అంటే ఎక్కడైతే 10 మంది ఒక చోట కలుస్తారో అక్కడ ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వీటి వల్లనే మనం ఒకరి నుంచి ఒకరికి ఈ అంటువ్యాధుల్ని మనము స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నాము. సరే, కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ అంటువ్యాధుల్ని మనకి ఎలాగో సోకింది, మన ద్వారా ఇంకొకరికి సోకదు. అదే ఈ రోజు ఈ కార్యక్రమం హ్యాండ్ వాషింగ్ డే అనే దానికి అతి ముఖ్యమైన ఉద్దేశం. దానికి మనము వేసుకోవాల్సింది, జాగ్రత్తలు చేసుకోవాల్సింది పెద్ద యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, పెద్ద ఏదైతే మందులు గోళీలు వాడాల్సిన అవసరం లేదు. సింపుల్ చిట్కాలు ఏంటంటే మనము భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బిఫోర్ ఈటింగ్ ఫుడ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బిఫోర్ ఈటింగ్ ఫుడ్ ఒకటి, మీరు స్కూల్లో టిఫిన్ చేస్తారు కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, మధ్యాహ్నం డిన్నర్ లంచ్ చేస్తారు కదా. సో లంచ్ చేసే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఎంతసేపు చేసుకోవాలి నేను మీకు చెప్తాను. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇక్కడ ఉన్నప్పుడు మార్నింగ్ 10 o'clock నుంచి ఆవేశ 3 to 4 వరకు ఉంటారు. అంతలోపల మీకు యూరినల్స్ శానిటేషన్, యూరిన్ మోషన్స్ వెళ్తూ ఉంటారు. యూనివర్సల్గా ఈ సమస్య స్కూల్లో ఉన్నప్పుడు 8 hours స్పెండ్ చేసినప్పుడు. సో యూరినల్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్ అటెండింగ్ టాయిలెట్ మనము హ్యాండ్ హైజీన్ అంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ అటెండింగ్ టాయిలెట్, బిఫోర్ ఈటింగ్ ఫుడ్ అండ్ బిఫోర్ కుకింగ్ ఫుడ్. మన స్కూల్స్లో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇండియా వైడ్ మొత్తం కూడా గవర్నమెంట్ అయితే ఎయిడెడ్ స్కూల్స్ అయితే ఈ మిడ్ డే మీల్ స్కూల్స్లో మనకి ఎవరైతే మనం ఫుడ్ కుక్ చేస్తున్నారో బిఫోర్ కుకింగ్ ఫుడ్ హ్యాండ్ హైజీన్ ఇంపార్టెంట్, హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్. సో ఈ 3 సూత్రాలు ఖచ్చితంగా మనం ఇక్కడ నిత్యం పాటిస్తూ ఉండాలి. ఓకే, ఇది బేసిక్ రూల్స్ పాటిస్తూ ఇప్పుడు మీరు వచ్చేసి క్లాస్ రూమ్లో కూర్చున్నారు. మీ పక్కన వాడు ఏదైతే ఉంటుందో వాడు జలుబో బారిన పడిపోయి వాళ్ళ ఇంట్లో మమ్మీనో డాడీనో ఎవరో వచ్చేసి జలుబు ఆయన కట్టిస్తారు. మీరు వరుస పెట్టి ఇక్కడ నుంచి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఈ ఫ్లూ ఉన్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, తుంపలు వస్తాయి, దగ్గు వస్తుంది. ఆ దగ్గు వచ్చినప్పుడు మీరు యూనివర్సల్ ప్రికాషన్స్ పాటించకుండా ఏం చేస్తారు, మీ పక్కోడు దగ్గేస్తారు.
వైరస్లు ఏమైతాయి ఆ డ్రాప్లెట్స్ ద్వారా వెళ్ళేసి ఈ టేబుల్ మీద పడిపోతుంది. ఈ టేబుల్ మీద పడ్డప్పుడు మనం పక్కన దక్కుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఆ ఒక టేబుల్ పైన ముగ్గురు కూర్చుంటారు. అక్కడ నువ్వేం చేస్తావు? ఇట్లా చేయి పెట్టేస్తావు. ఓకే, పక్కన 10 నిమిషాల క్రితం దగ్గర మీరు ఇట్లా చేయి పెట్టేస్తారు. ఆ చేయి పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ చేయి అక్కడ వైరస్ బ్యాక్టీరియా కుప్పలు తెప్పలుగా పడిపోతుంది. ఆ కుప్పలు తెప్పల్ని ఒక 10 నిమిషాల తర్వాత మీరేం చేస్తారు? ఇలా అని చెప్పేసి కంట్లో నలుసు పెట్టినప్పుడు ఇలా నలుసు ఇట్లా వచ్చేస్తారు. ఓకే, దాంతో పాటు ఏం చేస్తారు? లంచ్ బ్రేక్ అయిపోయింది, హ్యాండ్ వాష్ ఏమాత్రం చేయకుండా డైరెక్ట్ టిఫిన్ బాక్స్ మమ్మీ ఇచ్చింది, దాన్ని ఓపెన్ చేసి తినేస్తారు. ఆ తినేయడం వల్ల ఏమైంది? మీ పక్కోడు దగ్గినా తుమ్మినా కొన్ని వేల వందల బ్యాక్టీరియా వైరస్లు ఆ కుప్పల ద్వారా, ఆ ఉమ్ము ద్వారా, లేకపోతే గాలి ద్వారా వెళ్ళేసి 20 మీటర్స్ దూరం వెళ్ళి పడుతుంది. అంటే వెనక పెంచోడి పడుతుంది, ముందు పెంచోడి పడుతుంది, మన పెంచిన పడుతుంది. సో వాళ్ళు ఇక్కడ చేయబెట్టినప్పుడు వెళ్ళేసి డైరెక్ట్ ఓపెన్ బాక్స్ ఓపెన్ చేసి వర్క్ చేసేస్తారు. హ్యాండ్ వాష్ చేయకుండా ఏమైతుంది? ఆ వైరస్ ని కడుపులోకి వెళ్ళిపోతుంది. పక్కన విరోచనాలతో బాధపడితే మీరు విరోచనాలతో బాధపడతారు, పక్కన జలుబుతో బాధపడితే జలుబుతో మనం బాధపడతాం. దీనికి ఎలాంటి ఇది లేదు. అంటే ఏంటి? యాజ్ సింపుల్ యాజ్ దట్. సింపుల్ గా పక్కన వ్యాధి మనకు సోకుతుంది. ఏమేమి సోకుతున్నాయి? వాడు టైఫాయిడ్తో బాధపడుతుంది అనుకో, టైఫాయిడ్ వచ్చేసరికి వాడు నిమోనియాతో బాధపడుతుంటే మనకి నిమోనియా వచ్చేస్తుంది. వాడు పక్కన ఏదైతే ఉంటుందో ఈ 3 రకాల యాంటీబయాటిక్తో మనకు ఈజీగా వచ్చేస్తుంది, సంక్రమించి పోతాం అనుకున్నది. అది వెళ్ళేసి మనం ఇంట్లో వాళ్ళకి మనం అందిస్తాం. కాబట్టి ఇది కావాలంటే ఆ చైన్ని బ్రేక్ చేయాలి, ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి. ఆ సైకిల్ చైన్ని ఎట్లా బ్రేక్ చేస్తాం మనము? ఆ ఈకోసిస్టమ్, ఆ డిసీజ్ ఈకోసిస్టమ్ వెబ్ అంటారు. ఆ వెబ్ని మనం బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి? ఎలా బ్రేక్ చేయాలంటే ఇప్పుడు పొద్దున 10 గంటలకు మీ స్కూల్ ఉంది, సాయంత్రం 4 గంటలకు ఉందనుకో. ఈ ఫస్ట్ లో బాబేంటి? మీ పేరెంట్ బాబు మీ పేరెంట్ శివమణికి మధ్యలో పేరెంట్ బోర్ ఏదైతే ఉంటుందో స్కూల్లో బోర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? గేట్ దాటేసి వెళ్ళిపోవాలనుకో, మీకు స్కూల్ నుంచి వెళ్ళకుండా ఏం చేస్తారు? అక్కడ ఒక వాచ్మెన్ పెడతారు. వాచ్మెన్ మీకు దున్నకుండా లాక్ చేస్తారు. అంటే నువ్వు మళ్ళీ క్లాస్ రూమ్లో తిరిగేసి కూర్చుంటావు. అంటే ఏంటి? ఆ సైకిల్ని బ్రేక్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పక్కడు వ్యాధి మనకు రావద్దు. పరిసరాల శుభ్రత అనేది అశుభ్రంగా ఉన్న వాతావరణంలో మనం చేయి పెడతాము, నుంచుంటాము, కూర్చుంటాము, అది ప్రతిదీ రోడ్లు వెళ్ళేసి పెట్టుకుంటాము, కంట్లో నలుసులాగా తీస్తాము. కాబట్టి ఆ చేయిని బ్రేక్ చేయడానికి హ్యాండ్ వాష్ కనిపెట్టారు. ఆ దాని ప్రాముఖ్యత ఏంటంటే ఆల్వేస్ మేము డిసీజ్లో ఏం చెప్పామంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దిస్ ఈజ్ యూనివర్సల్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం చిన్నప్పటి నుంచి ఏం చెప్తుంది? హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. దాంతో పాటే ఈ మహాభాగ్యం రావాలి అంటే మనం ఏం చేయాలి? డిసీజ్ రావకముందే ప్రివెన్షన్ చేసుకోవాలి, అంటే క్యూర్ చేసుకోవాలి. సో ప్రివెన్షన్ అనేది ఎట్లా క్యూర్ చేసుకోవాలంటే హ్యాండ్ వాష్ ద్వారా క్యూర్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ అనేది కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. మీరు మీ దగ్గర స్కూల్లో ఉన్న గుడాయి దగ్గరికి వెళ్ళేసి ఎనీ రొటీన్స్లో మీ ప్రతి బ్యాగ్లో కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిడ్ డే మీల్ స్కూల్స్లో ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పంచాయతీ ద్వారా లేకపోతే డిఓ ద్వారా లేకపోతే కలెక్టర్ గారి బడ్జెట్ ద్వారా ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ ఫర్ సోప్స్ కోసం బడ్జెట్ ఇస్తున్నారు. సో హ్యాండ్ హైజీన్ కోసం. సో ప్రతి ఒక్కరు కూడా గుడాయి దగ్గరికి వెళ్ళగానే మినిమం 20 seconds ఆఫ్ హ్యాండ్ వాష్ చేయాలి. మినిమం 20 seconds ఆఫ్ హ్యాండ్ వాష్, 30 seconds ఆఫ్ హ్యాండ్ వాష్ చేయాలి. ఆ హ్యాండ్ వాష్ ఏ విధంగా చేయాలని నేను చూపిస్తాను. ఏదో వెళ్ళాము, గుడాయి దగ్గరికి వెళ్ళాము, చేతులు కడుక్కున్నామంటే కాదు. మీరు ప్రాపర్ హ్యాండ్ వాష్ చేయాలి. ప్రాపర్ హ్యాండ్ వాష్ చేస్తేనే మనకు ఆ డిసీజ్ అనేది మన కడుపులోకి పోదు. మనకు నిమోనియా రాదు, మనకు విరోచనాలు రాదు, మనకి డైరియా రాదు. పక్కనకి టీబీ ఉంటే మనకు ఆ టీబీ రాదు, పక్కన నిమోనియా ఉంటే మనకు రాదు, పక్కన విరోచనాలు టైఫాయిడ్ ఉంటే మనకు రాదు. ఆ ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసి మీరు భోజనం చేయాలి. ఇది చేసుకుంటే కనుక మనము ఆ సైకిల్ని బ్రేక్ చేస్తాం. పక్కన జరుగుతూ ఉన్నా కూడా వాడు అక్కడ దుప్పటి ద్వారా తగ్గినా కూడా మన చేతితో ఆ బ్యాక్టీరియా వైరస్ వచ్చినా కానీ బిఫోర్ ఇట్ ఇప్పుడు మీరు చేసేస్తున్నారు. ఇట్ ద సేమ్ టైం సపోజ్ మీకు 20 మంది ఇసుక 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో ఒకరికి జాండీస్ వస్తుంది, ఇంకొకరికి టైఫాయిడ్తో బాధపడుతున్నాడు, ఇంకొకటి నిమోనియాతో బాధపడుతున్నాడు. సో ఈ 100 మందిలో మధ్యాహ్నము ఏదైతే ఉంటుందో యూరిన్లో లేకపోతే మోషన్స్తో టాయిలెట్తో వెళ్ళారనుకోండి. ఆ టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కనుక ప్రాపర్గా ఒక అన్ఇమ్యునైజ్డ్ చైల్డ్ కానీ
టైఫాయిడ్తో సఫర్ అవుతున్న మీలోనే ఒకరిద్దరు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళేసి ఆ టాయిలెట్స్ని డర్టీ చేసి వచ్చింది అనుకోండి, అక్కడ ఈగలు వస్తాయి. అక్కడ ఈగలు వెళ్ళేసి మళ్ళీ మన క్యాంపస్లో వస్తాయి. కంటామినేట్ అయినది కూడా టైఫాయిడ్ అనేది నీకు వచ్చేసాము. ఎప్పుడు నువ్వు ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయకూడదు. అందుకనే మన స్కూల్లోనే కాకుండా, మన సమాజంలో కాకుండా, మన కమ్యూనిటీ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బాధ్యతని విస్మరించకుండా సోషల్గా మనకు జబ్బు ఉంటే మనతో పాటు మనం క్యూర్ చేసుకొని మన జబ్బు వల్ల పక్కడికి జబ్బు రాకుండా మన కమ్యూనిటీ లెవెల్లో 50% ఆఫ్ డిసీజెస్కి ప్రాపర్ హ్యాండ్ వాష్ వల్ల మనం క్యూర్ చేయొచ్చు. దట్ ఈస్ ద రీజన్ మనకి యూనిసెఫ్ కానీ WHO కానీ వరల్డ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ వాషింగ్ డే అనేది పెట్టారన్నమాట. మీరు కనుక భోజనం చేసే ముందు యూరినల్స్కి టాయిలెట్స్కి వెళ్ళేసిన తర్వాత మీరు కనుక స్కూల్కి ఇక్కడ నుంచి స్కూల్ మీరు అయిపోగానే అక్కడిక్కడ చేతులు పెడతారు, అక్కడిక్కడ ఆడతారు. అక్కడ ఏం చేస్తుంటారు జనరల్గా కమ్యూనిటీలో మీరు ఇక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తారు, ఇక్కడ నుంచి బస్సులో ఇంటికి వెళ్తారు. ఆ బస్సులో ఆటోలో కూడా ఏం చేస్తారు, ఎవరో శ్రద్ధతోనే జరుపుతున్నారు. కేవలం కోవిడ్ ఉన్నప్పుడే మాస్క్ ధరించారు, కానీ ఇప్పుడు కోవిడ్ ఆంక్షలన్నీ తీసేశారు. ఆల్ నామ్స్ ఆఫ్ కోవిడ్ యాక్చువల్గా కోవిడ్లో మనం పాటించాల్సిన యూనివర్సల్ ప్రికాషన్స్ ఏ మనిషి అయితే జలుబుతో అంటే జలుబు దగ్గుతో ఉంటాడో వాళ్ళకి రోడ్ ఇయర్లో 4 సార్లు యావరేజ్గా జలుబు వచ్చిందనుకో 4 సార్లు మాస్క్ ధరించాలి. ఎందుకంటే ఆ జలుబు అనేది తక్కువని కనిపించదు. అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇప్పుడు కూడా ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరైనా ఫ్లూతో బాధపడుతున్నాడు అనుకో, ఎవరైనా జలుబుతో బాధపడుతున్నాడు, న్యూమోనియాతో బాధపడుతున్నాడు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ అనేది ఖచ్చితంగా వేసుకుంటారు. కానీ మన దగ్గర అంత డిసిప్లిన్ లేదు. అదే బస్సులో అదే ఆటోలో మీరు వెళ్తారు, మీ పక్కన వస్తారు, వాడు దెబ్బతున్నారు, మీరు అట్లా హ్యాండిల్ పట్టుకుంటారు. ఆ హ్యాండిల్ పట్టిన దగ్గర తగ్గేసి వాడు ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు హ్యాండ్ వాష్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి మమ్మీ పెట్టిన స్నాక్స్ తినేస్తారు. సో ఓన్లీ ఈ సూత్రాలని స్కూల్లోనే పాటించాలని కాదు, మీరు ఇంట్లో ఉన్నా, కమ్యూనిటీలో ఉన్నా, లేకపోతే బడిలో ఉన్నా, గుడిలో ఉన్నా ఈ యూనివర్సల్ ప్రికాషన్స్ అనేది హ్యాండ్ హైజీన్ ఖచ్చితంగా పాటించాలి. ఈ హ్యాండ్ హైజీన్ అంటే మీనింగ్ ఏంటంటే చేతుల యొక్క పరిశుభ్రత. ఆ చేతుల యొక్క పరిశుభ్రతను ఖచ్చితంగా పాటిస్తే మనం సమాజంలో 50% డిసీజెస్ నేను చెప్పినట్టు మనము ఈ డైరియా అంటే వాంతులు, విరోచనాలు, ఈ టైఫాయిడ్, న్యూమోనియా బారిన పడకుండా మనకు వచ్చిన వేరే వాళ్ళకి అంటియకుండా ముట్టియకుండా మనం కాపాడతాం. కాబట్టి మనము ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇది పాటించడం అనేది హ్యాండ్ హైజీన్ చేద్దాము. ఇప్పుడు నేను ఒక బ్రీఫ్ 2 minutesలో మీకు అసలు హ్యాండ్ వాష్ సాధారణంగా వచ్చేసి మీకు అన్నం తినే ముందు హ్యాండ్ వాష్ చేయమన్నారు, భోజనం చేసే ముందు, టాయిలెట్ వెళ్ళొచ్చిన తర్వాత, కుకింగ్ చేసే ముందు ఇవన్నీ చేయాలి అన్నారు కదా. సరే వెళ్ళేసి గుడాయి దగ్గర వెళ్ళేసి చేతులు పరిశీలి చేసుకోవడం హ్యాండ్ వాష్ కాదు. దానికి కూడా ప్రాపర్ టెక్నిక్తో చేయాలి, ప్రాపర్ టైంతో చేయాలి. అప్పుడే మన హ్యాండ్స్ పరిశుభ్రంగా మారుతాయి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే టోటల్ 7 స్టెప్స్ ఉంటాయి. అంటే 7 స్టెప్స్ మీరు పాటిస్తేనే మీ హ్యాండ్స్ ఏదైతే ఉంటుందో డర్టీ నుంచి, బ్యాక్టీరియా నుంచి. ఇప్పుడు నా చేతితో కూడా నేను ఇక్కడ బెడ్షీట్ మీద చేయి పెట్టాను. ఇప్పుడు నా మొబైల్ ఉంది, నా మొబైల్ నేను పేషెంట్ చూస్తుంటాను. పేషెంట్ టేబుల్ మీద నా మొబైల్ ఉంటుంది. పాప వచ్చేసి దగ్గేసిపోతుంది. నా మొబైల్ కూడా నేను ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఇదో సమాజంలో తిరుగుతున్నాము అంటే మనం పాటిస్తున్నాము, కానీ సమాజం మొత్తం కూడా పాటించాలని ఆశిద్దాము. కానీ వాళ్ళు పాటించినప్పుడు మనం మన ఇంటికి బ్యాక్టీరియా వైరస్ తీసుకెళ్తాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మనం సంరక్షించుకోవాలంటే ఫస్ట్ అయితే చేతులు ఇంకా నల్ల దగ్గర వెళ్ళి తడుపుకున్నాం కదా. తడుపుకున్న తర్వాత నేను ఇప్పుడు డెటాల్ తెచ్చాను. మీరు డెటాలే ఉండాలి ప్రతి ఇంట్లో అవసరం లేదు. మీ ఇంట్లో లైఫ్ సోప్ ఉన్నా, డెటాల్ సబ్బు ఉన్నా, ఇలాంటి డిటర్జెంట్ సోప్ ఉన్నా సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నా చేతులు తడిగా ఉన్నాయి కదా. ఓకే, నేను సోప్ సొల్యూషన్ వేసాను అంటే సబ్బుతో వెయిట్ చేసిన కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే మినిమం మీరు డైలీ లైఫ్లో 20 seconds ఆఫ్ మినిమం హ్యాండ్ వాష్ చేయాలి. యూనిసెఫ్ గైడ్లైన్స్ ప్రకారం మినిమం 20 seconds. నేను ఆపరేషన్లు, సర్జరీలు పేషెంట్లో ఉంటుందో కాబట్టి మేము 60 seconds హ్యాండ్ వాష్ చేస్తాం. కంప్లీట్ 1 minute, 1.5 minute స్క్రబ్బింగ్ చేస్తాం. కానీ మీరు సమాజంలో మినిమం 30 seconds, 20 seconds to 30 seconds హ్యాండ్ వాష్ కనుక ప్రాపర్గా చేయగలిగితే మీకు మీరు సంరక్షించుకుంటూ సమాజాన్ని కూడా సంరక్షిస్తూ ఆ డిసీజ్ చేంజ్ మీరు ఏదైతే ఉంటుందో బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ పామ్ టు పామ్ మీ 2 చేతుల్ని ఇలాగా మీకు ఇది తక్కువ అనిపిస్తే కనుక 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 టైమ్స్ ఇట్లా చేసుకున్నారు కదా. దానికి
రివర్స్ ఈ విధంగా 10 టైమ్స్ చేయాలి. సింపుల్ ఒకటి నుంచి 10 లెక్క పెట్టాలి అంతే. లేకపోతే హ్యాపీ బర్త్డే టు యూ ఎంతసేపు లేకపోతే 10 సెకండ్స్ అయిపోతుంది కదా. సో ఇట్లా ఇలా 10 టైమ్స్ చేయాలి. ఓకే, సో ఇలా 10 టైమ్స్ చేయాలి. ఇలా 10 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలా చేయాలి. అంటే ఈ వేర్ల మధ్యలో ఉన్న మురికి కూడా పోవాలి కాబట్టి ఇలా చేయాలి వేర్ల మధ్యలో. ఇది 10 సార్లు చేయాలి. ఓకే, ఇది 10 సార్లు చేసిన తర్వాత ఏముంటుంది, ఈ నక్కల్స్ అంటుంది ఇవి ఉంటాయి కదా, వీటి మధ్యలో కూడా మురికి ఉంటుంది కాబట్టి ఇలా 10 సార్లు చేయాలి. ఇలా 10 సార్లు చేయాలి. మీరు చేస్తూ ఉండండి, మీరు చేస్తూ ఉండండి, ఇట్లా ప్లేన్ చేస్తుంటారు. చేయండి మా ఇంట్లో మీ మమ్మీకి మీ డాడీకి చెప్పాలి మీరు. ఓకే, ఇలా చేస్తున్నారా? ఇలా ఓకే. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ చేయి ఇట్లా, ఈ చేయి అయిపోయింది కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సో ఈ విధంగా ఇక్కడ 10 సెకండ్స్ చేయాలి. ఓకే, సో 10 టైమ్స్ అందరికి కనిపిస్తారు కదా బాబు. సో ఇటు 10 సార్లు అయింది కదా, ఇటు 10 సార్లు అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా, మన ఈ బొట్టల వేలు ఉంటాయి కదా, ఇందులో కూడా మురికి ఉంటుంది. సో ఇది 10 సార్లు చేయాలి. చేయండి తక్కువ అలా డూయింగ్ సో మనకు గోల్ ఉంటాయి గట్టి బేస్ బేస్. సో గోల్లో కూడా మురుకుంటుంది ఇలా సర్కిల్ 0 ఇట్లా. సో మళ్ళీ ఇటు రైట్ హ్యాండ్ ఇట్లా 10 సార్లు ఓన్లీ 10 టైమ్స్. సో లాస్ట్ స్టెప్ ఏం తెలుసా, ఇక్కడ కూడా కదా అన్నం తినేటప్పుడు ఇప్పుడు కూడా మురికి అవుతుంది కదా, దీన్ని 10 టైమ్స్ చేయాలి. 10 టైమ్స్ చేయాలి. ఇలా 10 టైమ్స్ చేసినప్పుడు చూసారా అక్కడ నల్ల ఉంటుంది కదా, బాటల్ ఏముంటుంది కదా, నల్ల ఉంటుంది కదా. ఓకే, సో నా హ్యాండ్స్ నా చేతులు ఇప్పుడు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ లంచ్ చేయొచ్చు, డైరెక్ట్ టిఫిన్ చేయొచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారు, మన ఇంట్లో కానీ హోటల్స్లో కానీ, ఒక కపిల హోటల్కి టిఫిన్కి వెళ్ళామనుకో వాడు ఒక టువాల్ పెట్టేస్తాడు, ప్రతి ఒక్కరు వెళ్ళి చేస్తాడు, అదే టువాల్కి మళ్ళీ ఇంట్లో అంటాడు. అది ప్రాపర్ కాదు. ప్రిఫరబుల్ ఏం చేయాలంటే మీ ఇంట్లో మీ మమ్మీకి మీరు ఏం చెప్పాలి అంటే, మమ్మీ నా కోసం ప్రీ వాష్డ్ టవల్, సింపుల్ నాప్కిన్, ప్రీ వాష్డ్ అంటే నువ్వు అది కవర్తో షేర్ చేయకు. ప్రీ వాష్డ్ అంటే నీకోసమే. సో ప్రీ వాష్డ్ టవల్తో శుభ్రంగా చేతులు ఏదైతే ఉంటుందో డ్రై చేసుకోవాలి. లేకపోతే మేమందరం పల్లెటూరు నుంచి వచ్చినాం కదా, కాసేపు ఇట్లానే హవా కాయతో శుద్ధి చేద్దాం, దానికి ఏం అవసరం లేదు ఇలాంటి. సో హవా కానే శుద్ధి చేయాలి. సో ఈ విధంగా చేయాలి. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళేసి పక్కడు చేతిలో కరిచిపున్నారా, వాడు దాన్ని తగ్గుతుంది, వాడు మళ్ళీ ఇట్లా చేసుకొని వాడికి ఖర్చు ఇలా అంటే వాడు ఈ హ్యాండ్ వాష్ ప్రాసెసర్ మొత్తం 0 కాబట్టి ఎవరి వాళ్ళనే, ఎవరి ఖర్చు వాళ్ళనే. డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఆర్టికల్స్ టు ఎంత మీ పక్కన జిమ్మికి వస్తారే సరే, ఎగ్జామ్లో మీకు వాడు పేపర్ చూపించినా సరే వాడికి మాత్రం మీకు ఇవ్వదు, మీకు ఖర్చు ఇవ్వదు. డోంట్ షేర్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్ టు యువర్ బెంచ్మేట్ ఆర్ యువర్ రూమ్మేట్. సో దానివల్ల చాలా కంటిన్యూస్ డిసీజ్ స్ప్రెడ్ అయింది, లైక్ స్కేబీస్, ఓకే, స్కిన్ డిసీజెస్, ఓకే, న్యూమోనియాలు, ఏమంటారు డైరియాలు, ఇవన్నీ కూడా ఒక నుంచి వెళ్తాయి. కాబట్టి ఈ సింపుల్ హ్యాండ్ వాష్ టెక్నిక్తో చాలా డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు వెళ్ళేసి మీ ఇంట్లో, మీ ఫ్యామిలీకి, మీ కాలనీలో, మీ దోస్తులకి, అంకుల్కి, ఆంటీకి అందరికి కూడా ఇవన్నీ టెక్నిక్స్ నేర్పిస్తారా? ఓకే, హ్యాండ్ వాష్ చేయండి, యూ బికమ్ హీరోస్. ఓకే, మీకు జీరోస్గా ఉండాలా, హీరోస్గా ఉండాలి. ప్రాపర్ 20 seconds ఆఫ్ హ్యాండ్ వాష్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇవాళ నుంచి మీకు ఇప్పుడు వెళ్ళి ఆటోలో వెళ్తారు, బస్సులో వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారు, డెటాలో డెబ్బై సెవెంటీలు చేతులు కడుక్కుంటారు. ఏం లేకపోతే లక్ష హమాంలో కూడా సమ్ సోప్, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
మీరందరూ ఇది ఫాలో చేయాలా, ఎందుకంటే మంచి హెల్త్ కోసం ఫాలో చేయాలా, మీకోసం అంతా చీఫ్ గెస్ట్ కృష్ణ గారు అండ్ రోటరీ మెంబర్స్, మెంబర్స్, టీచర్స్, స్కూల్ పిల్లలందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన రోడ్డు క్లబ్ తరఫు నుంచి వచ్చిన ప్రెసిడెంట్ గారు కానీ హరికృష్ణ గారు కానీ మనకు ఏదైతే వాష్ అవేర్నెస్ చెప్తున్నారో మీకు అర్థమైంది అనుకుంటాను. మనము డైలీ చేతులు గడుపుకుంటే తినాలి, అయితేనే మీకు కడుపు నొప్పి కానీ జ్వరం కానీ రాదని చెప్పి సార్ చెప్తున్నాడు. కాబట్టి అందరూ స్కూల్ ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, అప్పుడు కానీ ఇంటికి వెళ్ళాక తినేటప్పుడు కానీ బిఫోర్ మీల్స్ ఆఫ్టర్ మీల్స్ 2 సార్లు కూడా చేతులు మంచిగా చక్కగా కడుక్కోమని చెప్తున్నాడు. మీకు సర్దులు జ్వరాలు వచ్చినప్పుడు స్నానం పడుతుందంటే మీరు మాస్క్ పెట్టుకుంటే మంచిదే, మాస్క్ పెట్టుకుంటే మంచిది, ఇబ్బంది రాకుండా ఉంటారు. అంతేనా కదా? అయితే మేడం టీచర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే మరీ ఎక్కువ చదువుకున్న వాళ్ళకి కానీ జ్వరం ఉన్న వాళ్ళకి పక్కన కూర్చోబెట్టండి. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఎక్కువ సీజన్ వచ్చేసింది, ఇప్పుడు చదువు జ్వరాలు వచ్చే సీజన్. మాస్క్ పెట్టుకొని చక్కగా వేరే వాళ్ళకు రాకుండా చేయాలని చెప్పి సార్ చెప్పారు, అదే పాటించాలని చెప్పి కోరుకుంటున్నా. కంపల్సరీ ప్రతి ఒక్కరు గోరు తీసేసుకోవడము, చక్కగా చేతులు కడుక్కోవడము చేస్తే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మీ చదువులు బాగుంటాయని చెప్పి సార్ చెప్తున్నారు. కాబట్టి అందరూ చక్కగా చేతులు కడుక్కొని మీ ఆరోగ్యం బాగా చేసుకొని మంచిగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఈ మాటని మన ఊళ్ళో, మన స్కూల్లో, మన ఇంట్లో అందరికీ చెప్పమని చెప్తున్నారు. కాబట్టి అందరూ పాటించి ఆరోగ్యం బాగా ఉంచుకున్నారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రోడ్డు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. అవునా? అంతా నీకే చెప్పండి సార్. సో మీరు దాన్ని ఫాలో చేస్తే మీ ఆరోగ్యం మీ దగ్గర మంచిగా ఉంటుంది. మీకు కావాలంటే మీకు సబ్బు కూడా అది బట్టి రేపటి నుంచి చేపించేస్తారు. మీరు దాన్ని మారండి. మీకు ఎటువంటి సౌకర్యం కావాలన్నా మేము చేస్తామని ఫస్ట్ కూడా చెప్పారు. అవునా? ఇవ్వడం ఎప్పుడు అంటే రెగ్యులర్గా ఇంట్లో నడుస్తుంది, కానీ డాక్టర్ గారు మన కొరకు మన స్కూల్కి ఇంత టైం ఇచ్చి మీకు ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఆరోగ్యం మంచుకోండి అని చెప్పారు. సో దానికి కూడా మేము సహకారం చేసి మీకు సబ్బు కూడా రిమైండ్ చేయించేస్తాం. ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక రోటరీ క్లబ్ మెంబర్స్ థ్యాంక్స్. మాకు ప్రోగ్రామ్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా చేయండి, మాకు కూడా హ్యాపీ. ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా మాత్రం సహకారం మొత్తం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఇవాళ వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంలో మేము రోటరీ క్లబ్ ద్వారా మాణిక్ భవన్ స్కూల్లో ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసినాము. దానిలో మా డాక్టర్ హరికృష్ణ గారు అందరు పిల్లలకి మంచి ప్రాక్టికల్గా హ్యాండ్ వాషింగ్ ఎట్లా చేయాలన్నా, హ్యాండ్ వాషింగ్తోని ఎట్లా మనకు వ్యాధి రాదు అది చూపించినాడు. నేను రోటరీ క్లబ్ ద్వారా మా హరికృష్ణ డాక్టర్కి ధన్యవాదం చేస్తున్నాము.
ఆయన బాగా మంచిగా అందరు పిల్లలకి ఫ్యూచర్లో మనకు ఎట్లా హ్యాండ్తోని వాషింగ్ చేయలేకుంటే ఎట్లా వ్యాధి వస్తుంది అది చూపించినాడు సార్. నేను థ్యాంక్ యూ చెప్తున్నా. రోటరీ క్లబ్ నుంచి మాణిక్ భవన్ స్కూల్ మేనేజ్మెంట్కి ఇంకో మా డాక్టర్ గారికి అందరికీ ధన్యవాదం చేస్తున్నా. థ్యాంక్ యూ. 15 అక్టోబర్ స్థానిక నిజామాబాద్లో ఉన్న మాణిక్ భవన్ స్కూల్ ప్రాంగణం నందు ఈరోజు విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కటి ఇంటర్నేషనల్ హ్యాండ్ వాషింగ్ డేని మనం ప్రతి అక్టోబర్ 15th జరుపుకుంటున్నాము. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీన్ని ఎందుకు మనం జరుపుకుంటున్నాము, దానివల్ల సొసైటీకి, సమాజానికి, కమ్యూనిటీకి వ్యక్తిగతంగా ఏం లాభాలు చేకూరుతున్నది అనేది పిల్లలకే కాకుండా, స్కూల్లో ఉన్న ప్రాంగణంలో ఉన్న పిల్లలకే కాకుండా ఈ రోటరీ క్లబ్ వారు సమాజం మొత్తానికి కూడా ఈ ప్రాంగణం నుంచి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అది చాలా బీయింగ్ ఏ రోటోరియన్గా మరియు బీయింగ్ ఏ డాక్టర్గా నేను వాళ్ళ యొక్క ఈ ఇనిషియేటివ్ని చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నానండి. ఎందుకంటే సమాజంలో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యకరంగా మనం ఉంటే, ఆరోగ్యకరమైన సమాజం ఉంటే ఆరోగ్యకరమైన నేషన్ బిల్డప్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకు ఇప్పటికి కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైతే ఉంటుందో డిఫెన్స్కి, ఆరోగ్య శాఖకే చాలా బడ్జెట్ని మనం కేటాయిస్తూ ఉంటాం. ఈ బడ్జెట్ అనేది హెల్త్ మీద తగ్గాలి అని అంటే మనం వెల్త్ని కాపాడుకోవాలి. ఆ వెల్త్ని ఎలా కాపాడుకోవాలి, హెల్త్ అండ్ వెల్త్ని అంటే ఇలాంటి చిన్న చిన్న ఇనిషియేటివ్స్ వల్ల. ఈరోజు ప్రాపర్ హ్యాండ్ హైజీన్, ప్రాపర్ హ్యాండ్ వాష్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ అర్థమైందికి కాఫ్ ఏదైతే హైజీన్ అంటే ఏంటి, హ్యాండ్ హైజీన్ అంటే ఏంది, ఈ హ్యాండ్ హైజీన్ని మనం హ్యాండ్ వాషింగ్ ద్వారా మనం దాన్ని అచీవ్ చేస్తాం. ఈ హ్యాండ్ వాష్ అనేది సమాజంలో దీని మీద ఇంకా చాలా వరకు అవగాహన లేదు. ఇప్పుడు మనకు సంక్రమిస్తున్న అంటువ్యాధులు ఏదైతే కమ్యూనిటీ లెవెల్లో ఉంటాయో, ఈ ఫ్లూ జ్వరాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి. గత ఆగస్టు డిసెంబర్లో చిన్నపిల్లల వైద్యుడిగా నేనే కొన్ని వందల కేసెస్ని ఫ్లూ జ్వరాలని, నిమోనియాస్ని చూడడం జరిగింది. ఈ నిమోనియాలు సమాజంలో ఎట్లా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి, మరీ ముఖ్యంగా పిల్లల్లో ఏ విధంగా సంక్రమిస్తాయి, పెద్దవాళ్ళు ఏ విధంగా, ఒకరికి ఇంట్లో జ్వరం వస్తే అందరికీ ఎందుకు జ్వరం వస్తుంది, ఇంట్లో ఒకరికి జలుబు అయితే మరి ప్రతి ఒక్కరికి జలుబు ఎందుకు వస్తుంది, ఇలాంటి నివారణ చర్యలు ఈరోజు ఇక్కడ ఈ వర్క్షాప్లో డిస్కషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, వృద్ధులు, పిల్లలు కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనము భోజనం వండే ముందు హ్యాండ్ వాష్ చేయాలి, భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ చేయాలి, తర్వాత టాయిలెట్స్కి వెళ్ళొచ్చిన తర్వాత విధిగా హ్యాండ్ వాష్ చేయాలి. మనం కమ్యూనిటీలో ప్రయాణిస్తున్నప్పుడు మన ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ పూర్వం మనం పాటించే వాళ్ళము, ఇంటి ఆరు బయటనే మనం కాళ్ళు చేతులు శుభ్రం పరుచుకొని ఇంట్లోకి వచ్చేవాళ్ళం. లేకపోతే మన పెద్దవాళ్ళు మనకి ఇంట్లోకి రానిచ్చేవారే కాదు. ఆ సంస్కృతి అనేది మనకు ఎప్పటి నుంచే ఉంది. అదే సంస్కృతిని ఇప్పుడు కూడా మనము పాటించాలి. ఖచ్చితంగా ఈ హ్యాండ్ వాష్ అనేది సమాజంలో 30 seconds ఆఫ్ హ్యాండ్ వాష్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా నేర్పించడం జరిగింది. ఈ హ్యాండ్ వాష్ వల్ల ఒకరి నుంచి ఒకరికి, మన నుంచి ఇంకొకరికి ఈ నిమోనియాస్ని స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఈ డైరియా, అతిసారాసు స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఈ ఫ్లూ వైరస్ మనం మ్యాక్సిమంగా సమాజంలో కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా అతి ముఖ్యంగా మన పిల్లలు ఏషియన్ కంట్రీస్లో, భారతదేశంలో ప్రతి 1 minute ఒక నిమోనియా బారిన పడుతున్నారు. ప్రతి 5గురిలో ఒకరు డైరియా, అతిసారాతోనే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా కావద్దు అంటే వాళ్ళు ఖచ్చితంగా భోజనం చేసే ముందు పిల్లలు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలు 30 seconds ఆఫ్ మన ఇంట్లో అందుబాటులో ఉన్న డిటర్జెంట్ సోప్, అది డెటాల్ అయితే ఏంది, లైబా అయితే ఎనీ డిటర్జెంట్ సోప్తోని 30 seconds ఆఫ్ ప్రాపర్ హ్యాండ్ వాష్ కనుక చేయగలిగితే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఉంటూ సమాజం మీద ఏదైతే ఉంటుందో హెల్త్ ఎక్స్పెండిచర్ బర్డెన్తో వాళ్ళ సమాజానికి ఫైనాన్షియల్ బర్డెన్ కాకుండా కాపాడవచ్చు. కాబట్టి హ్యాండ్ వాష్ చేయండి, యూ బికమ్ హీరోస్. స్వచ్ఛ భారత్లో మనది కూడా ఒక పాత్ర అనేది ఉండాలి. కాబట్టి వ్యాధిన బారిన పడకండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. బికమ్ హీరోస్ బై వాషింగ్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. 30 seconds ఫర్ యువర్ హెల్త్ అండ్ ఫర్ యువర్ కమ్యూనిటీ, ఫర్ యువర్ ఫ్యామిలీ. ధన్యవాద్. జై హింద్.